హే హాయ్ గైస్, మీరు ఫైనల్ ఇయర్ బీటెక్ అండ్ ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉంటే మీరు ఈ ఇంటర్మీడియట్ మిస్ చేయవలసి వస్తుంది. దానికి రీజన్ వచ్చి లేటెస్ట్ ఏపీఎస్ లో వచ్చిన న్యూ అప్డేట్. సో మీరు ఈ అప్డేట్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హే హాయ్, దిస్ ఇస్ షిడి జారే. ఈరోజు నేను చెప్పబోతున్నాను మీ ఏపీఎస్ లేటెస్ట్ అప్డేట్ ఫర్ బీటెక్ ఫైనల్ ఇయర్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మీరు బోనఫైడ్ అండ్ మీ అప్ టు సెమిస్టర్ గ్రేడ్ షీట్స్ ఉంటే సరిపోతుందని చెప్పాను. బట్ లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఆఫ్టర్ March 16 ఎవరైతే డిగ్రీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఐ మీన్ కంప్లీట్ గా ఫుల్ కాలేజ్, ఐ మీన్ మీ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత నేను అంటున్నాను. సో వాళ్ళంటి వాళ్ళకి అయితే పెద్ద ప్రాబ్లం వచ్చింది. మీరు ఈ ఇంటర్మీడియట్ ని మిస్ చేయాల్సి వస్తుంది. కారణం వచ్చి ఏపీఎస్ లో వచ్చిన న్యూ అప్డేట్ ప్రకారం ఎవరైతే March 16 తర్వాత ఇంకా డిగ్రీ అవ్వకుండా ఫైనల్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళకి ఏపీఎస్ అనేది ఇవ్వడం అయిపోతుంది. సో దీనికి సొల్యూషన్ చెప్పాలంటే ముందు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు అప్ టు అంటే ఐ మీన్ ఫైనల్ ఇయర్ వరకు, ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు 7th సెమిస్టర్ వరకు అయిన గ్రేడ్ షీట్స్ అండ్ బోనఫైడ్ అప్లై చేస్తే మీకు రావడానికి ఛాన్సెస్ 50-50. సో అది రిస్క్, మీ మనీ కూడా పోవచ్చు, లేకపోతే రావచ్చు. లేదు అంటే ఇంకో ఆప్షన్, ఫైనల్ ఆప్షన్, మీకు ఇంకో ఆప్షన్స్ కూడా లేవు, ఇదే లాస్ట్ ఆప్షన్. అప్ టు డిగ్రీ, ఐ మీన్ డిగ్రీ కంప్లీట్ గా అయ్యే వరకు మీరు వెయిట్ చేసి మీరు అప్పుడు ఏపీఎస్ అప్లై చేసుకోండి. సో మీ డిగ్రీ అవ్వడానికి నియర్లీ వచ్చి కొంతమందికి ఐ మీన్ ఆగస్ట్ అవ్వచ్చు, కొంతమందికి సెప్టెంబర్ అవ్వచ్చు. అయినా సరే మీ డిగ్రీ పూర్తిగా అవ్వాలంటే అక్టోబర్ వరకు మీకు సర్టిఫికేట్స్ అనేది ఇవ్వరు. సో ఎవరైతే ముందు March 16 వరకు డిగ్రీ అయిపోయి ఐ మీన్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయో వాళ్ళకి ఈజీగానే ఏపీఎస్ అనేది వస్తుంది. బట్ ఎవరైతే March 16 తర్వాత అవ్వబోతుందో వాళ్ళకి మాక్సిమం డిగ్రీ కంప్లీట్ గా అవుతేనే మీకు సర్టిఫికేట్స్ అనేది వస్తుంది. ఇది చాలా లేటెస్ట్ ఇంపార్టెంట్ రూల్. సో మీకు సెప్టెంబర్, అక్టోబర్ అవ్వడం వల్ల మీ వింటర్ ఇంటేక్, ఐ మీన్ దిస్ ఇయర్ వింటర్ ఇంటేక్ విల్ బి ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఓన్లీ. సో మీరు మాక్సిమం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఇంటేక్ అండ్ నెక్స్ట్ ఇయర్ వింటర్ ఇంటేక్ మీరు ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని మీరేమి బాధపడకండి, ఇది లేటెస్ట్ అప్డేట్. సో మనం ఏం చేయలేము. ఏపీఎస్ మీరు అప్లై చేస్తే మీ 50-50 ఛాన్సెస్, ఒకవేళ మీరు ఇప్పుడున్న సెమిస్టర్ గ్రేడ్ షీట్స్ తోని, నెక్స్ట్ వచ్చి మీ బోనఫైడ్ తోని. సో మాక్సిమం మీరు దాన్ని అవాయిడ్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఆఫ్టర్ కంప్లీట్లీ మీ డిగ్రీ అవుతేనే మీరు వీటికి అప్లై చేయండి ఏపీఎస్ కి, లేదంటే మీ మనీ అనేది వేస్ట్ అవ్వవచ్చు. సో చెప్తున్నా 50-50 మేము చెప్పలేను, అది మీ రిస్క్ తీసుకున్నట్లే. నేను నా రికమెండేషన్ ప్రకారం మీరు ఆఫ్టర్ కంప్లీట్ గా డిగ్రీ అయిన తర్వాతే మీరు అప్లై చేయండి. సో నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే నేను బిఫోర్ 2026, ఐ మీన్ లేటెస్ట్ March 16 ముందు వచ్చిన దానికోసం చెప్పాను. సో అప్పటి వరకు మీకు బోనఫైడ్ అండ్ అప్ టు ద ఉన్న మీ సెమిస్టర్ గ్రేడ్ తో మీరు ఏపీఎస్ కి అప్లై చేయొచ్చు. బట్ ఆఫ్టర్ కంప్లీట్ గా డిగ్రీ అయిపోయిన తర్వాతే మీరు అప్లై చేయండి. సో దిస్ ఇస్ ద టుడే వీడియో. సీ యూ. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఫర్ మై కంటెంట్ టు ఫాలో అండ్ మేక్ ద alert on, I mean bell. So thank you guys, bye, see ya.